యాక్సిడెంట్స్ నూనె వేసేసుకుని తర్వాత ఏం చేయాలంటే వేసినప్పుడు వేయాలి. తర్వాత అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు క్రిస్పీగా రావడానికి ఏంటంటే అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత క్యారెట్, మీ దగ్గర ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్ యూస్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇలా కలిపేసేసుకోవాలి. హైలో కూడా పెట్టుకోవచ్చు కాల్స్తే, కానీ ఇప్పుడు నాకు టైం లేదు, నేను హైలో పెట్టుకొని చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. జస్ట్ అవి మగ్గితే చాలు, అవి మగ్గి ఏదైనా సరే కూరలు మగ్గితే చాలండి. ఒకసారి ఎందుకు వేసానంటే ఆల్రెడీ మనం మిక్స్ చేస్తాము, అందుకే ఒక్క సైడే వేసాను. ఒక 2 minutes. ఓకే, ఇవన్నీ ఉప్మాలు ఎలా ఉంటాయో అలాగే మరి ఇడ్లీ క్యూబ్స్ నేను ఎలా కట్ చేసానో మీరు క్యూబ్స్ ఆ విధంగా కట్ చేసుకుని పిల్లలకు పెట్టండి. మేము వాళ్ళు ఇడ్లీ జోలికి వెళ్ళరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, ఇంత సైజ్ అయినా పర్లేదు, పొడైనా పర్వాలేదు. ఓకే, ఒక 2 minutes మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇడ్లీలు ఎక్కడవి అంటే అడగచ్చు, పర్వాలేదు. ఒకసారి పెట్టేదా ఒకసారి పెట్టినాం కదా, తర్వాత ఇదే పెట్టినా. సో నాకు మగ్గిపోయింది. ఇప్పుడు మా దక్షు కనిపిస్తుంది. దక్షు ఇట్లా ఇట్లా ఒకసారి ఇవ్వండి. ఆ స్కూల్ డ్రెస్ వేసేసి అలాగ వాడిని అలా అన్యాయం చేసేస్తారు. పిల్లలకి స్కూల్ డ్రెస్ వేయచ్చండి, కానీ ఏంటి అంటే సుసు పోసిన పోటీ వేసిన మార్చాల్సిన బాధ్యత ఆయమలకు ఉంది. ఆయమలకే బద్ధకం అంటే నేను ఏం చెప్తాను ఇక. ఓకే, నెక్స్ట్ ఇడ్లీ ముక్కలు వేసేసుకోవాలి. పోపు నాకు ఎక్కువ పోపు అవసరం లేదు కాబట్టి ఇడ్లీ ముక్కలు ఇట్లా 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 కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఓకే, ఇక కావాలంటే మనం పసుపు యాడ్ చేసేసుకోవచ్చు కలర్ కోసం. కొంచెం చిటికెడు పసుపు, యాక్చువల్ నాకు నిండుకోలేదు, నాకు పసుపు ఉన్నది. నేను లిమిట్గా ఏదైనా లిమిట్గా వాడతాను. ఓకే, ఎక్కడొక్కడ పడేసుకుంటారు మా పట్టకాలు. తెచ్చుకోవాలి, ఇదిగోండి పట్టకాలు మేము ఎత్తుకుని తెచ్చుకోవాలన్నమాట. ఎక్కడో ఒకడు పెడతారు వీళ్ళు. మేము యాక్చువల్లీ పిల్లలు తీస్తూ ఉంటారు, కొంచెం ఎక్కడో ఇక్కడ పెడుతూ ఉంటారు, అల్లా చేస్తూ ఉంటారు, చంపుతారు.
ఇది ఒకళ్ళు వెళ్తే మాత్రం ఇంకోళ్ళు ఏడు. సరే లాస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే వచ్చేస్తుంది. అదే పెడతా. ఇవ్వండి కొత్తిమీర చల్లేసుకొని గార్నిష్ చేసుకుంటే అవుతుంది రెడీ ఇడ్లీ ఉప్మా.